సింపుల్గా దేవుని భయపడడం అంటే ఏంటిది? ఆయన మాట వినడమే, ఆయన చెప్పింది చేయడమే. అక్కడనే మనం మిస్టేక్ చేస్తున్నాం అన్నట్టు. ఆయనే చూసుకుంటూ అంటమే తప్ప అంత మనమే చూసుకుంటున్నాం. అందుకని దేవుని కార్యాలు జరగట్లేదు. ఎక్కడ అప్పు అక్కడే ఉంది, ఎక్కడ కష్టం అక్కడే ఉంది, ఎక్కడ అవమానం అక్కడే ఉంది, ఎక్కడ నష్టం అక్కడే ఉంది. ఎందుకు దేవుని నమ్ముకుంటే మీరు అనే బాధ కలుగుతుంది. అలా దేవుడు చేయమన్నాడా? చేయమని చెప్పలేదు దేవుడు చెప్పిన మాట వినకుండా మనం ఇష్టమైన మాట్లాడితే అది అలాగా ఎన్ని సంవత్సరాలైనా అలాగనే ఉంటుంది. ఆ కుటుంబ పరిస్థితులు అలాగనే ఉంటాయి. దేవుని మాట మనం విన్నప్పుడు ఆ మాటలోని శక్తి మనలోకి వచ్చి మనలో కార్య సాధకాలను చేస్తుంది. మనం అడుగు వాటి కంటేను, మనం ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు అంటాం. అంతే, అవునా? అంటే ముందుది కట్ చేసినాం, వెనుక కట్ చేసినాం. ముందుది ఏమున్నది? మనలో కార్య సాధకమైన తన శక్తి, నీ శక్తి చొప్పున కాదు, తన శక్తి చొప్పున, తన శక్తి చొప్పున మనలో కార్య సాధకం కావాలంటే ఆయన శక్తి కలిగిన మాటను నమ్మాలి. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మనం ఎందుకు పొరపాట్లు జరుగుతున్నాయి, మనలో ఎందుకు తప్పులు జరుగుతున్నాయి అంటే దేవుని వాక్యములోని శక్తిని మనము నమ్మలేకపోతున్నాం, స్వీకరించలేకపోతున్నాం. తన శక్తి చొప్పున అంటే ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని నమ్మగలిగి విశ్వసించగలిగితే ఆ వాక్యంతో పాటే ఆ శక్తి మనలోకి వచ్చేస్తుంది.